గ్రాండ్ మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పేది క్యాలీఫ్లవర్ ఆవకాయ అండి. ఇది వెరైటీ రెసిపీ. క్యాలీఫ్లవర్ ఇది ఇద్దరు ముగ్గురు ఉన్న ఫ్యామిలీస్కి పెద్ద పువ్వు తెస్తే కనుక చాలా వరకు మిగిలిపోతుంది. అందుని కూర చేసుకోగా మిగిలింది ఇలా చేసుకోండి. ఇది రేపు చేసుకున్నానుగా ముందు రోజు శుభ్రంగా కాస్త గోరువెచ్చటి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి కడిగేసి నీళ్ళని ఆరనివ్వాలి. దాన్ని ఆరనిచ్చిన తర్వాత నేను చిన్న బౌల్, ఈ కప్పు మెజర్మెంట్కి చిన్న కప్పు ఉప్పు తీసుకున్నాండి. అదే కప్పుతో 2 కప్పులు ఆవపిండి, 1 కప్పు కారం తీసుకున్నాను. ఈ 3 బాగా కలుపుకొని రెడీ చేసుకోవాలి. అలాగే 3 నిమ్మకాయలు జ్యూస్ తీసుకుని ఉంచుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసి బౌల్లో దాంట్లో జ్యూస్ తీసుకుని ఉంచుకోవాలి. ఈ జ్యూస్ తీసుకుని పక్కన పెట్టుకుని తర్వాత ఉప్పు కారం ఆవపిండి బాగా కలిపి తిప్పుకొని ఈ ముక్కలు వేసుకోవాలి. ఈ బౌల్లో కుదరలేదు కాబట్టి నేను ఆ ప్లేట్లను వేసి బాగా కలిపి ఉప్పు కారం దానికి బాగా పట్టేట్టుగా కలుపుకొని దాన్ని మళ్ళీ అదే బౌల్లో వేసానండి. వేసి పైన నిమ్మరసం పిండి తర్వాత ఆయిల్ వేసాను. ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసి కలుపుకోండి. ఇది టేస్ట్ బాగుంది. ఈ సీజన్లో కాలీఫ్లవర్ పువ్వు బాగా వస్తుంది కాబట్టి ఇది వెరైటీగా కూడా బాగుంటుంది. నిమ్మరసం పిండాం కాబట్టి నోరికి హితవుగా ఉంటుంది. ఏదైనా తినాలనిపించినప్పుడు కారంగా ఏదైనా హితవుగా ఉండాలనుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. విటమిన్ సి కాబట్టి నిమ్మకాయ రసం పిండా కాబట్టి విటమిన్ సి కాబట్టి ఇమ్యూనిటీ పవర్కి బాగా పనికి వస్తుంది. అలాగే ఈ రెసిపీ కూడా వెరైటీగా ఉంటుంది. వేడి వేడనంలో చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టపడతారు. ఇది జాబ్ హోల్డర్స్కి అలాగే కొత్త నేర్చుకున్నకి ఈ రెసిపీ తొందరగా ఈజీగా అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఏదైనా ఒక 2 రోజులు ఏదైనా కొత్త వెరైటీ అంటే 2-3 రోజులు తింటాను, తర్వాత మళ్ళీ దాన్ని ఇచ్చారు. అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలాగా నేను ఇలా చేశానండి. ఎందుకంటే దీని మూలాన ఏంటంటే 2 వెరైటీలుగా చేసినట్టు అవుతుంది. ఈ రెసిపీ కూడా బాగుంటుంది. కూర ఎక్కువ చేసుకున్నా కూడా మిగిలిపోయి మళ్ళీ వేస్ట్ అవుతుంది కాబట్టి ఇలా కొద్దిగా చేసుకోవడం మూలాన రెండవ రెసిపీగా చేసుకున్నట్టు ఉంటుంది. ఇది అన్నంలోకి బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఇది ఎక్కువ జాబ్ హోల్డర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఎవరన్నా వచ్చినప్పుడు ఏదైనా చిన్న వీకెండ్స్ అలా ఉన్నప్పుడు ఎవరన్నా 4 చుట్టాలు అది వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకునేవాడిని. గ్యాస్తో కూడా పని లేదండి. ఇలా అన్నీ రెడీగా ఉంటే ఇలా కలుపుకొని రెడీ చేసేసుకోనండి. ఇది తర్వాత ఇలా కలిపేసుకుని ఇప్పుడు నేను అదే బౌల్లో వేసేసి మూత పెట్టి ఉంచేసేయండి. 4-5 గంటల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి చాలా బాగుంటుందండి. చూడండి, దీన్ని మనం ఒకసారి ఉప్పు అది సరి చూసుకుని తర్వాత జాడీలో కానీ గాజు సీసాలో కానీ తడి తగలకుండా పెట్టుకుంటే ఇది 4-5 రోజులు టేస్ట్ బాగుంటుందండి. జాగ్రత్తగా వాడుకుంటే మనకు 4 వారం రోజులు ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు కూడా ఉన్నా కూడా 2-3 రోజుల తర్వాత ఎవరు కూడా ఈ రోజుల్లో ఎవరు తినట్లేదు. ఏంటంటే ఇవి అప్పటికప్పుడు చేసుకునే పచ్చడండి. టేస్ట్ బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, ఎక్కువ ప్రాసెస్ కూడా ఉండదండి. కాకపోతే ముందు రోజు కడిగి ఆరబెట్టుకోవడం ఒక్కడే తప్ప ఇంకా దీనికి ఎక్కువ ప్రాసెస్ అనేది అప్పటికప్పుడు చేసి ఇది ఎలా ఉందనేది మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూసి ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి వీళ్ళు చూసారు కదా. ఇలా నిమ్మరసం పెట్టి పైన ఆయిల్ వేసి మూత పెట్టేసి ఉంచమండి. 4-5 గంటల తర్వాత తీసి చక్కగా అది ఊరి చాలా బాగుంటుంది. ఇది వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. ఈ చలికాలం వెరైటీగా తినాలనిపించినప్పుడు నోటికి హితవుగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల నేను ఇంకా మంచి రెసిపీస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది చూసారు కదా, ఇలా మూత తీసి చూసి ఇది చూడండి ఎంత బాగుంది. కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. ఇది అందరికీ నచ్చుతుందండి. ఇది చూడండి ఇలాగా. దీన్ని మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను చేసే రెసిపీస్ కూడా జాబ్ హోల్డర్స్కి యూజ్ అవుతాయి, కొత్తగా నేర్చుకోవడానికి యూజ్ అవుతాయని ఇది సింపుల్గా ఉండేవి చేస్తున్నాండి. మీరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.